వరి పంట కాలం పూర్తి అయిన తర్వాత మిగిలిన గడ్డిని కాల్చేస్తూ ఉంటారు. మరి దీనివల్ల నష్టాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా. వరి పొలంలో మిగిలిన గడ్డిని కాల్చడం వల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. ఈ పద్ధతి వల్ల పర్యావరణానికి, నేలకు, రైతులకు కూడా నష్టాలు వస్తాయి. పర్యావరణ నష్టాలు చూసినట్లయితే మొదటిగా గాలి కాలుష్యం. గడ్డిని కాల్చడం వల్ల దట్టమైన పొగ వెలువడి గాలి కాలుష్యం పెరుగుతుంది. ఈ పొగలో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి విషవాయువులు ఉంటాయి. ఇవి వాతావరణంలో కలిసిపోయి గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతాయి. వాయు నాణ్యత తగ్గడం. ఈ పొగ పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దగ్గరలోని పట్టణాల్లో గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. బయోడైవర్సిటీకి హాని. గడ్డి కాల్చడం వల్ల పొలంలో ఉండే అనేక రకాల సూక్ష్మజీవులు, పక్షులు, కీటకాలు చనిపోతాయి. ఇవి పొలంలో మట్టిని సారం చేయడంలోనూ, పంటకు హాని చేసే పురుగులు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. మరి నేలకు కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. నేల సారం తగ్గిపోవడం. గడ్డిలో ఉండే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ వంటి పోషకాలు ఈ యొక్క గడ్డిని కాల్చడం వల్ల నశించిపోతాయి. సాధారణంగా ఈ పోషకాలు నేలలో కలిసిపోయి దానికి బలాన్ని ఇస్తాయి. మట్టికి జీవం ఇచ్చే సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల నేల గట్టిగా మారిపోతుంది. దీనివల్ల నీరు, గాలి సరిగ్గా ఇంకవు. అలాగే ఎగువ పొర గాలి, నీటి కోతకు గురై దెబ్బతింటుంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం. గడ్డిని కాల్చడం వల్ల నేల పొడిబారి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీనివల్ల నీరు ఎక్కువగా అవసరమవుతుంది. రైతులకు కలిగే నష్టాలు. గడ్డిని కాల్చడం వల్ల మట్టి సారం తగ్గి పంట దిగుబడిపై ప్రభావం పడుతుంది. దీనివల్ల రైతులకు ఆర్థిక నష్టం వస్తుంది. అలాగే ప్రతిసారి అధిక మొత్తంలో రసాయన మందులు వాడాల్సి వస్తుంది. వ్యాధులు పెరిగే అవకాశం. పొలంలో కొన్ని రకాల మంచి పురుగులు చనిపోతాయి. ఇవి పంటకు హాని చేసే పురుగులను తినేస్తాయి. మరి ఈ పురుగులు చనిపోయినప్పుడు పంటను నాశనం చేసే పురుగులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో పొలంలో గడ్డిని కాల్చడం చట్టవిరుద్ధం. దీనివల్ల జరిమానాలు లేదా ఇతర చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వరి పొలంలో మిగిలిన గడ్డిని కాల్చకుండా వేరే విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? గడ్డిని పొలంలో వదిలేయడం లేదా ట్రాక్టర్ సహాయంతో నేలలో కలిపివేయడం ఒక మంచి పద్ధతి. దీనివల్ల గడ్డి కుళ్ళిపోయి సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇది భూమికి పోషకాలను అందిస్తుంది, సారాన్ని పెంచుతుంది. అలాగే నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ పద్ధతి వల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గి రైతులకు ఖర్చు తగ్గుతుంది. వరి గడ్డిని పశువుల దానాగా వాడవచ్చు. గడ్డిని సరిగ్గా నిల్వ చేస్తే అది పశువులకు మంచి పోషకాహారాన్ని అందిస్తుంది. కొన్ని చోట్ల ఈ గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పోషకాలను కలిపి పశువులకు ఇస్తారు. దీనివల్ల రైతులకు పశువుల దానా కోసం అయ్యే ఖర్చు తగ్గుతుంది. వరి గడ్డిని కాల్చకుండా బయోమాస్ ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు. దీనిని చిన్న ముక్కలుగా కట్ చేసి గట్టిగా నొక్కి పెల్లెట్స్ లేదా బ్రిక్ వాట్స్ గా మారుస్తారు. వీటిని పరిశ్రమల్లో, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇంధనంగా వాడతారు. ఈ పద్ధతి వల్ల శిలాజ ఇంధనాల వాడకం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. అలాగే రైతులు గడ్డిని అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. మల్చింగ్. వరి గడ్డిని మల్చిగా వాడితే మట్టి తేమ నిల్వ అవుతుంది, కలుపు మొక్కలు తగ్గుతాయి, పంట దిగుబడి పెరుగుతుంది. పుట్టగొడుగుల పెంపకంలో వరి గడ్డిని ఒక మాధ్యమంగా వాడతారు. గడ్డిని శుద్ధి చేసి దానిపై పుట్టగొడుగుల విత్తనాలు వేస్తారు. ఈ పద్ధతి చాలా సులభం మరియు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు. దీనివల్ల రైతులకు మరో ఆదాయ మార్గం కూడా ఏర్పడుతుంది. ఈ ప్రత్యామ్నాయాలు వరి గడ్డిని కాల్చడం వల్ల కలిగే నష్టాలను తగ్గించడమే కాకుండా రైతులకు కొత్త ఆదాయ మార్గాలను కూడా చూపిస్తాయి.